నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ న్యూస్ బ్లేస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లోక్సభ ఎన్నికల వేళ బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ. హర్యానాలో మైనారిటీలో పడిన సైని సర్కార్. వేములవాడలో మోడీ ప్రత్యేక పూజలు. కోడె మొక్కులు చెల్లించుకున్న ప్రధాని. వివాదాల్లో ఖర్గే అల్లుడు రాధాకృష్ణ ఎంబీబీఎస్ సీట్ల కుంభకోణం చేశారని ఆరోపణలు. తెలంగాణకు మరో 4 రోజులు వర్ష సూచన. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ. బులెటిన్ డీటెయిల్స్ చూస్తే లోక్సభ ఎన్నికల వేళ బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హర్యానాలో 3 స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో నాయబ్ సింగ్ సైని ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఎమ్మెల్యేలు సోంబీర్ సంగ్వాన్, రణ్ధీర్ గొల్లన్, ధరంపాల్ కొండేర్లు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. ప్రభుత్వానికి మా మద్దతును ఉపసంహరించుకుంటున్నాం, కాంగ్రెస్ కు మా మద్దతును తెలుపుతున్నాం, రైతుల సమస్యతో పాటు ఇతర కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. ఈ క్రమంలోనే నాయబ్ సింగ్ ప్రభుత్వం మైనారిటీలో పడిందని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత ఉదయ్ భాన్ డిమాండ్ చేశారు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. మార్చి 13న నాయబ్ సింగ్ బల పరీక్షలో నెగ్గారు. 90 మంది సభ్యులున్న అసెంబ్లీలో నాయబ్ సింగ్ కి 40 మంది బీజేపీ సభ్యులు, 7 ఇండిపెండెంట్లు మద్దతిస్తున్నారు. 7లో 3 పక్కకు తొలగడంతో ఆయన బలం 44కి తగ్గింది. ప్రభుత్వం నడపాలంటే 46 మంది సభ్యుల మద్దతు అవసరం. వరంగల్లో పీఎం మోడీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. जिसकी चमड़ी का रंग यहाँ हम सब जैसा रंग था. మిత్రులారా, నేను చాలా ఆలోచించాను. ద్రౌపది ముర్ము గారిని ఇంత సుప్రతిష్ఠితమైనటువంటి ఆదివాసీ సముదాయానికి చెందినటువంటి ద్రౌపది ముర్ము గారిని కాంగ్రెస్ పార్టీ ఇంత తీవ్రంగా ఎందుకు వ్యతిరేకించింది? మొత్తము ఆదివాసీ సముదాయపు వ్యతిరేకత వచ్చినా కూడా లెక్క చేయకుండా ఆమెను ఎందుకు వ్యతిరేకించింది అన్నది ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. చివరికి నాకు ఇప్పుడు అర్థమవుతున్నది ఏమిటంటే, ద్రౌపది ముర్ము గారి చర్మపు రంగు నలుపు. ఇక్కడ ఉన్నటువంటి రాజకుమారుడికి అమెరికాలో ఒక ఫ్రెండ్, ఫిలాసఫరు, గైడ్ అంటే మిత్రుడు, సఖుడు, మార్గదర్శి ఉన్నారు. ఆయన, ఈ అంకుల్ ఎవరైతే అమెరికాలో ఉన్నారో ఆయన ఈ మధ్య ఒక మాట చెప్పారు. చర్మము రంగు నల్లగా ఉన్న వాళ్ళందరూ ఆఫ్రికన్లు అని చెప్పారు. మీరంతా మీ చర్మము రంగు నల్లగా ఉంది అంటే మిమ్మల్ని అందరినీ కూడాను ఒక పెద్ద తిట్టినట్టుగా, చాలా అవమానకరంగా మాట్లాడినట్టుగా మీరు భావించాలి. నాకు అర్థమైనప్పుడు చర్మము రంగుని బట్టి ద్రౌపది ముర్ము గారిని కూడా ఆఫ్రికన్ అని ఆయన భావించారు. అందుకే ఓడించాలని చెప్పి ఆయన బోధించారు. ఈ మెదడు ఎక్కడిది, ఆలోచన ఎక్కడిది అన్నది మనం అర్థం చేసుకోవాలి. చర్మపు రంగు నల్లగా ఈ దేశంలో చాలా మందికి ఉంటుంది. భగవాన్ శ్రీకృష్ణుడి చర్మపు రంగు కూడా నీలం రంగులో, నల్ల రంగులో, మనందరి రంగులో ఉంటుందని గమనించాలి. साथियों, मैं एक गंभीर सवाल आज आपको पूछना चाहता हूं. मैं पहले चाहूंगा कि तेलुगु में उसका अनुवाद हो ताकि मेरा सवाल मैं सही तरीके से आपको पूछ सकूं. మిత్రులారా,
నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న మిమ్మల్ని అడగబోతున్నాను. దీన్ని తెలుగులో నేను వివరిస్తాను. ఆ తరువాత మీరు దీనికి జవాబు ఇవ్వవలసి ఉంటుంది. साथियों, मेरा सवाल है और आप तेलुगु में बोलने के बाद मुझे जवाब देना. क्या हमारे देश में ये शहजादे, मैं बहुत गुस्से में हूं आज दोस्तों, मुझे कोई गाली दे मुझे गुस्सा नहीं आता है, मैं सहन कर लेता हूं, लेकिन आज शहजादे के फिलोसोफर ने इतनी बड़ी गाली दी है जिसने मुझ में गुस्सा भर दिया है. कोई मुझे बताइए, क्या मेरे देश में चमड़ी के रंग के आधार पर लोगों की योग्यता तय होगी? क्या चमड़ी के रंग का खेल शहजादे को किसने इजाजत दी है? संविधान सर पे लेकर के नाचने वाले लोग चमड़ी के रंग के आधार पर मेरे देशवासियों का अपमान कर रहे हैं. మిత్రులారా, ప్రశ్నను తెలుగులో వివరిస్తాను. మన దేశంలో కూడా ఈ రాకుమారుడు ఎవరైతే ఉన్నారో, ఈ పెత్తందారుల పెద్ద కుమారుడు ఎవరైతే ఉన్నారో, ఆయన మీద నాకు చాలా కోపం వస్తుంది. నన్ను తిడితే నాకు వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీరాజరాజేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్న ఆలయంలో మోడీ కోడముక్కులు చెల్లించుకున్నారు. కోడముక్కులకు వేములవాడ ఆలయంలో ప్రత్యేకత ఉన్న విషయం తెలిసిందే. రాజన్నకు కోడముక్కులు చెల్లిస్తే కోరికలు తీరుస్తాడని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో భక్తులు అత్యంత విశ్వసించే కోడముక్కులను ప్రధాని కూడా చెల్లించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రధాని మోడీకి ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు, వేదాశీర్వచనం అందించారు. మోడీ ఆలయానికి రావడంతో కాసేపటి వరకు భక్తుల సందర్శనను నిలిపివేశారు. రాజన్న ఆలయ ఆవరణలో భక్తులకు ప్రధాని మోడీ అభివాదం చేశారు. జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవన్నపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసింది. 196 దేశాలతో పాటు ఇంటర్పోల్కు సమాచారాన్ని ఇచ్చినట్లు తెలిపింది. ప్రజ్వల్ ఏ దేశంలోనైనా విమానాశ్రయాలు, ఓడరేవుల్లో కనిపించినా సమాచారం ఇవ్వాలని ఇంటర్పోల్ను కోరామని పేర్కొంది. కాగా ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం బాధితురాలి కిడ్నాప్ కేసులో అరెస్టైన జేడీఎస్ ఎమ్మెల్యే రేవన్న బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. మరోవైపు ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం వీడియోలను 2500 పెన్ డ్రైవ్లలో ఉంచి ఎన్నికల ముందు పంపిణీ చేశారని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు. ఆ పెన్ డ్రైవ్లను పోలీసు అధికారులే పంపిణీ చేశారని, వారిని బెదిరించి అలా పంపిణీ చేయించారని విమర్శించారు. ఈ కుట్ర వెనుక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఉండారని ఆక్షేపించారు. మే 10 నుంచి గంగోత్రి, యమునోత్రి తలుపులు తెరవడంతో ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్ర ప్రారంభమవుతుంది. మరోవైపు ఉత్తరాఖండ్ ప్రభుత్వం చార్ధామ్ యాత్రికుల కోసం ఇప్పటికే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని కూడా కల్పించింది. దీంతో ఇప్పటికే అనేక మంది భక్తులు ఈ యాత్ర కోసం రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. రోషనాబాద్లోని ఆర్డీఓ కార్యాలయ ఆవరణ నుంచి చార్ధామ్ యాత్రికులొచ్చే వాహనాలకు గ్రీన్ కార్డులు ఇస్తారు. గ్రీన్ కార్డుల తయారీకి ఆ శాఖ ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసింది. దీంతో చార్ధామ్ యాత్రకు వచ్చే డ్రైవర్లు సులభంగా గ్రీన్ కార్డులను పొందవచ్చు. నవంబర్ మొదటి వారం వరకు యాత్ర కొనసాగుతుంది. తర్వాత ఆలయాల తలుపులు మూసివేస్తారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమని వివాదంలో చిక్కుకున్నారు. 12వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయి అనర్హులుగా మిగిలిన సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లల నుంచి కోట్ల రూపాయలు తీసుకుని దొడ్డమని వారికి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించినట్టు బీజేపీ నేత ఎన్ఆర్ రమేష్ ఆరోపించారు. ఇందుకుగాను జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్లు రమేష్ చెప్పారు. ఈ మేరకు సీబీఐకి, కర్ణాటక లోకాయుక్తకు ఆయన ఫిర్యాదు చేశారు. 800 కోట్ల విలువ గల ఈ కుంభకోణంలో దొడ్డమనితో పాటు మరో 5గురికి సంబంధం ఉన్నట్లు ఆరోపించారు. ఎన్నికల వేళ ఈ ఆరోపణలు రావడంతో పార్టీ ఇరుకున పడినట్లయింది. కూటమి అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వరపుల సత్యప్రభ రాజా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. వైసీపీ పార్టీ నుండి రాజా సమక్షంలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె 4 టీవీతో మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రజలు స్వర్గీయ రాజన్న పరిపాలన చూడాలని ఎదురు చూస్తున్నారని, ఆయన తమ మధ్య లేకున్నా ప్రతి గ్రామంలో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని అన్నారు. ప్రజలు పెట్టుకున్న ఆశలతో పాటు సంక్షేమ పథకాలను ప్రతి గడప గడపకు చేరవేస్తారని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నియోజకవర్గం టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా వరపుల సత్యప్రభ రాజా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి భారీగా చేరువలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆ మేడం గారితో ఉన్నాము. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ప్రత్తిపాడు నియోజకవర్గంలో వరపుల రాజా అంటే ప్రతి ఇంట్లోనూ ఒక దేవుళ్ళ చూస్తారు. అలాంటి దేవుడు పరిపాలన చూడాలని ప్రతి గడపలోనూ ప్రతి మనిషి అనుకున్న సందర్భంలో ఆయన మన ముందు లేకపోవడం అది బాధాకరం అయినా కానీ ప్రజలు మిమ్మల్ని ఎలాగా ఆదరిస్తున్నారు? రేపు రాబోయే రోజుల్లో మీ గెలుపు ఎలా ఉండబోతుంది? ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలందరూ కూడా రాజా గారి మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఈ 4.5 ఏళ్ళుగా 5 సంవత్సరాలుగా ఎన్నో ఆర్థికంగా కానీ నష్టపోయినా కూడా ఆయన రాబోయే కాలంలో మమ్మల్ని ఆదుకుంటాడు, ఆయన వల్ల మా నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న సమయంలో ఇలా దురదృష్టవశాత్తు ఆయన మరణించడం జరిగింది. కానీ ఆ సంవత్సరం అయింది. సంవత్సర కాలంగా ఆయన మీద ఏ ఆదరణతో అభిమానంతో ఉండేవారో అదే ఆదరణ నా మీద చూపించి మేము ఉన్నామమ్మా అని నాకు ధైర్యం చెప్పి ఈరోజు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి కూడా వారందరూ నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. ఇప్పుడు నేను ప్రచారంలో భాగంగా వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ ప్రజలందరూ కూడా నన్ను బ్రహ్మరథం పట్టి, మహిళలైతే ఘనంగా హారతులు ఇచ్చి స్వాగతం చెప్పి దగ్గరికి వచ్చి చేయి పట్టుకుని మేము ఉన్నామమ్మా, ధైర్యంగా ఉండు, మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి, గెలుపు మనదే అని నాకు ధైర్యం చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా వారందరికీ కూడా నేను ప్రతి చోటకి వెళ్ళి మా రాబోయే కాలంలో ఇక్కడ నేను చేయవలసిన అన్ని వారి చెప్పుకుంటున్న సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చి ఇప్పటికే సంక్షేమ పథకాల గురించి మా పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి స్వయంగా మహిళలు అవడం వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ మహిళలందరికీ కూడా వివరించడం జరుగుతుంది. వారందరూ కూడా బాగా దీన్ని రిసీవ్ చేసుకుని నాకు బ్రహ్మాండంగా మద్దతు తెలిపి మనదే గెలుపు అని వారు నేను అడక్కముందే వారు నన్ను దీవించి వారి ఇంటి బిడ్డలా ఆదరించి పంపిస్తున్నారు. అలాగే ప్రతిపాడులో సత్యప్రభ రాజా అంటే ఇంకా ఎనలేని ప్రేమతోటి ప్రజలు ఆల్రెడీ ఉన్నారు. రేపు మీరు నగ్గిన తర్వాత రాజా గారు ఏవైతే ప్రజలకు సంక్షేమాలు ఆయన ప్రత్యేక మేనిఫెస్టో పెట్టారు, వృద్ధులకి పింఛన్లు కావచ్చు, అలాగే వైద్య సేవలు కావచ్చు, గ్రామంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఆయన సేవా కార్యక్రమాలు మీరు కొనసాగిస్తారా? తప్పకుండా అవి చేయడానికే నేను ఈరోజు ఇక్కడ ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇక్కడ ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రధానమైన సమస్యలు అంటే రహదారుల సమస్య, గిరిజన గ్రామాలకి సరైన వైద్యం అందక, ఆ గిరిజన గ్రామ పిల్లలకి విద్య అందక వారందరూ ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. మేము అధికారంలోకి రాగానే ఖచ్చితంగా ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో మరొక ప్రధానమైన సమస్య సాగునీరు, త్రాగునీరు, వీటిలన్నిటి మీద దృష్టి పెట్టి రాజా గారు ఎప్పుడూ
వీటి గురించి అందరికీ చెప్పేవారు. ఖచ్చితంగా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ మీద దృష్టి పెట్టి అన్ని తప్పకుండా తీరుస్తామని వాళ్ళకి హామీ ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రతిపాడు నియోజకవర్గంలో సత్యప్రభ రాజా గారు ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తుంటే ఆర్తలు పట్టి మహిళలు ఎంతో బ్రహ్మరథం పడుతున్నారంటున్నారు. అలాగే గెలిచిన తర్వాత ప్రతిపాడులో వరిపుల రాజా ఏవైతే సేవా కార్యక్రమాలు చేశారో అవన్నీ కొనసాగిస్తూ ప్రజల యొక్క యోగక్షేమాలు చూస్తానని చెబుతున్నారు. కెమెరా పర్సన్ బాలకృష్ణతో శ్రీనివాస్, ప్రతిపాడు నుండి. తాడేపల్లిలో వైసీపీ నేత పోసాని కృష్ణమురళి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అన్ని చదువుకున్నాడు. ఎలక్షన్ ముందు చెప్పాడు, అమ్మా మీకు ఇంత అప్పులున్నాయి, మీ నగలు మెడలో ఉన్న తాళి బొట్టు కూడా బ్యాంకులో పెట్టారు, పొలం కూడా తాకట్టు పెట్టారు, ఇల్లు తాకట్టు పెట్టారు. నేను గెలిస్తే ముఖ్యమంత్రి అయితే ఒక్క పైసా కూడా మీరు కట్టక్కర్లేదమ్మా, డైరెక్ట్ గా బ్యాంక్ వెళ్ళి సంతకం పెట్టు, ఏలుముద్రై మీ ఇల్లు తీసేసుకోండి, మీ బంగారం తీసుకోండి, మీ పొలం తీసుకోండి అని చెప్పితే ఈయన ముఖ్యమంత్రిగా గెలిపిస్తే అందరి రైతు రుణమాఫీ చేశాడు, రుణ విముక్తులు చేశాడు. వెంటనే బ్యాంకుల్లో వేలాది మంది, లక్షలాది మంది రైతు సోదరులు బ్యాంకులకు వెళ్ళి ఇట్లా ఎలుముద్ర వేయటం, డాక్యుమెంట్లు ఇంటికి తీసుకెళ్లిపోవటం, ఇంటి ముద్ర వేయటం, ఆ ఆడపడుచుల బంగారం తీసుకెళ్లిపోవటం, ఎలుముద్ర వేయటం, పొలం డాక్యుమెంట్లు తీసుకెళ్లిపోవటం. ఒక్క పైసా కూడా రుణం లేకుండా రైతుల్ని కడదీర్చిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈయన చేసిన దానికి మీరు అభినందించారా? పేదలు మొత్తం అభినందించారా? అప్పుడు అనలేదే రైతులకి పప్పు బెల్లలాగా వేలు పెట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారని. జగన్ పెట్టిన పప్పు బెల్లాలకి ఈ పెట్టిన పప్పు బెల్లాలకి ఏమైనా తేడా ఉందా? మానవ నిర్మాణం ప్రజలకు ఒక నమ్మకాన్ని కల్పించారు. ఓ ప్రభుత్వం ఉంది మన కోసం, మనం ఓటేసాం కాబట్టి ఆ ప్రభుత్వం మనకి జవాబుదారీ, మన కష్టం వాడు తీర్చాలి, మన నష్టం వాడు తీర్చాలి, మన కన్నీళ్లు వాడు తుడవాలి. అదే కాన్సెప్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి, అదే కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి. లోక్సభ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ 10 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. బీహార్లో 5, మహారాష్ట్రలో 4, తెలంగాణలోని హైదరాబాద్తో కలిపి మొత్తం 10 లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దింపినట్లు తెలిపింది. దేశంలో మతతత్వ బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు మజ్లిస్ అత్యధిక స్థానాల్లో పోటీ చేయాలని ఆశించినప్పటికీ కొన్ని రాజకీయ పరిస్థితుల కారణంగా పరిమితి స్థానాల నుంచి పోటీ చేస్తున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి తెలిపారు. మహారాష్ట్రలో ఔరంగాబాద్, పూణే, హుస్నాబాద్, ముంబై సెంట్రల్, బీహార్లోని కిషన్గంజ్ నియోజకవర్గాలతో పాటు మరో 4 చోట్ల నుంచి మజ్లిస్ అభ్యర్థులు బరిలోకి దిగుతారు. హైదరాబాద్ నుంచి మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి అనంతపురంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. రాత్రి పలు కాలనీల్లో దగ్గుపాటి ప్రసాద్ పర్యటించారు. అభివృద్ధి అంటే ఇదేనా అంటూ అధికార వైసీపీ నేతలను దగ్గుపాటి ప్రసాద్ ప్రశ్నించారు. 1100 కోట్లతో అభివృద్ధి కాదు, కనీసం ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తామని దగ్గుపాటి ప్రసాద్ హామీ ఇచ్చారు. సరిగ్గా పోవట్లేదు. ఆ పెద్ద ఆయన చూడి, ఇంట్లోకి వచ్చే పెద్ద మునిగిపోయినాయి, మోటార్లు మునిగిపోయినాయి చూడు. పెద్ద ఇది చిన్న పిండి మిషను, ఇంత వానకి, రోంత వానకి, చిన్న వానకే. ఇంకోటి డ్రైనేజ్ బొక్కలు నీళ్ళు కాదు సార్, ఇది వర్షం నీళ్ళు అన్నాయి. 10 నిమిషాలు వాన పడింది. అవును, 10 నిమిషాలు వాన పడితే ఇంత నీళ్ళు నిలిచిపోయినాయి. ఏం చేసినట్లు నీళ్ళు? 5 ఏళ్ళు లేదు. 5 నెలలు ప్రతి వర్షం కూడా ఇదే పరిస్థితి. ఊరిని ఓటు వేయించడానికి మాట చెప్తారు కానీ కరెక్ట్గా చేసేవాళ్ళు ఎవరు లేరు. నువ్వు వచ్చినావు, చేస్తానంటున్నావు, యూట్యూబ్ని అవకాశం ఇవ్వండి తప్పకుండా.
ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డికి మద్దతుగా ఆయన వియ్యంకుడు సినీ నటుడు విక్టరీ వెంకటేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మంగళవారం సాయంత్రం ఖమ్మం పట్టణంలో నిర్వహించిన రోడ్ షోకు వెంకటేష్ అభిమానులతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ వెంకటేష్ ముందుకు సాగారు. రామసహాయం రఘురామరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా ఆనందంగా దగ్గర వచ్చినందుకు. బట్ ఖచ్చితంగా అందరూ ఓటు వేయాలి, అది మీ హక్కు, మీ బాధ్యత. మే 13th వెళ్ళి హస్తానికి ఓటు వేయండి, రఘురామరెడ్డికి ఓటు వేయండి. అక్కడ భద్రాచలంలో శ్రీరాముడు, ఇక్కడ ఖమ్మంలో రఘురాముడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, తమ్ముడు, ఫ్యాన్స్ అందరూ చాలా థ్యాంక్ యూ. మీకు తెలుసు కదా, ఎందుకు వచ్చారో మీకు తెలుసు కదా. బడుగు బలహీన వర్గాల వెనుకబాటుతనానికి కారణమైన పార్టీలకు ఈ ఎన్నికలలో బుద్ధి చెప్పాలని స్వతంత్ర అభ్యర్థిగా మహబూబ్ నగర్ పార్లమెంటుకు పోటీ చేస్తున్న హనుమేష్ ముదిరాజ్ అన్నారు. గతంలో ఉపాధ్యాయునిగా పనిచేసిన తాను పేద సామాజిక వర్గాలకు సరైన న్యాయం చేయాలనే సంకల్పం తపనతోనే రాజకీయాలలోకి వచ్చారని, అందుకే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని చెప్పారు. లోక్సభ ఎన్నికలలో తనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అంటున్న స్వతంత్ర అభ్యర్థి హనుమేష్ ముదిరాజ్తో మా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. ఎన్నికలు పీక్ స్టేజ్కి చేరుకోవడంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలతో అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులు కూడా వాళ్ళ యొక్క ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంటు నియోజకవర్గం అదేవిధంగా సొంత జిల్లా కావడంతో ఈ గత ఎన్నికల్లో పోల్చి చూస్తే ఈ ఎన్నికల్లో అయితే స్వతంత్ర యొక్క సంఖ్య అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి మన దగ్గర స్వతంత్ర అభ్యర్థి హనుమేష్ ముదిరాజ్ ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, మీ కుటుంబ నేపథ్యం ఏంటి, అసలుకి మీరు పోటీ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? హాయ్, దిస్ ఇస్ హనుమేష్ కరణిగి ముదిరాజ్. సో నేను ఈరోజు మళ్ళీ కనెక్ట్ అవుతానంటే యాక్చువల్లీ కొన్ని రీజన్స్తో, కొన్ని అజెండాతో, కొన్ని మేనిఫెస్టోతో మేము కనెక్ట్ అవుతున్నాము. సార్ మీరు అడిగినట్టు, సో నేను కూడా యాక్చువల్లీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే, ఇదే ఎన్వైర్న్మెంట్లో పెరిగిన ఒక బిడ్డ అనుకోండి, ఒక అబ్బాయి అనుకోండి. అండ్ నాకు కూడా యాక్చువల్లీ ఆ ప్రైమరీ లైఫ్లో ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బిలో ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న ఛాలెంజెస్ ఏంటనేది నేను కూడా చూశాను, నేను అనుభవించాను, నేను జీవించాను. బట్ లైఫ్లో ఎక్కడో ఒకసారి ఆ ఒక థాట్ నాకు వెలిగింది ఏంటంటే, ఇప్పుడు నా కోసమే నేను యాక్చువల్లీ పని చేసుకుంటే అది కూడా నేను లైఫ్ లీడ్ చేయొచ్చు, ఒక ఆప్షన్ నాకు ఉంది. బట్ ఇదే ఉద్దేశం ఒక హ్యూమన్కి, ఒక మనిషిలాగా మనం పుట్టామంటే ఇది ఒకటే ఉద్దేశంతో వచ్చామా మనం ఇక్కడికి అనేది ఏదో థాట్ నాకు 18 ఇయర్స్లోనే వచ్చింది. అప్పుడు నేను ఏం చేశానంటే నా టైంని ఒక 24 అవర్స్ని 3 రకంగా, సో 3 పార్ట్లని డివైడ్ చేసుకున్నాను. ఒక 6 అవర్స్ అనేది నా కోసము, నా ప్రైమరీ లైఫ్ కోసము. నెక్స్ట్ 6 అవర్స్ అనేది నా ఫ్యామిలీ, నా పేరెంట్స్ కోసము. థర్డ్ యాక్చువల్లీ 6 అవర్స్ వచ్చేసి నా సొసైటీ కోసం. ఇలా యాక్చువల్లీ నేను 18 అవర్స్లో నేను యాక్చువల్లీ డివైడ్ చేసుకొని 18 అవర్స్ నేను మా పని మొదలుపెట్టాను. స్వతంత్ర అభ్యర్థికి సంబంధించినటువంటి మేనిఫెస్టో ఎలా ఉంది? ఈ పార్లమెంటు అభివృద్ధిపై కావచ్చు, పార్లమెంట్కి సంబంధించినటువంటి మేనిఫెస్టో ఏమేమి పెట్టారు సార్? సార్ నేను చెప్పినట్టు ఒక 15 పాయింట్స్ అజెండా అయితే క్యారీ చేస్తున్నాను. సో దాంట్లో మేజర్గా కీ పాయింట్స్ మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. అండ్ నా వచ్చేసి మేనిఫెస్టో ఇలా ఉంది. సో బేసిక్గా
సో నేను మీకు చూపించడానికి సో ఇంట్రెస్ట్ ఇది ఉంది. సో ఇలా మనం యాక్చువల్లీ ఒక పాంప్లెంట్ కానీ లీఫ్లెట్ కానీ హ్యాండ్అవుట్స్ కానీ మనం రెడీ చేసి యాక్చువల్లీ మీ ముందుకు వస్తున్నాము. ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయి. సో మీ ముందుకు వస్తున్నాము. 15 పాయింట్ ఉన్నాయి. బట్ ఇవన్నీ పాయింట్స్ అంటే మనం ఒక మిడిల్ క్లాస్ అండ్ బీపీఎల్ బిలో ద పవర్టీ లైన్ ఏమున్నాయో సో ఆ సామాజిక వర్గానికి యాక్చువల్లీ ఒక ఇంప్రూవ్ చేయాలని ఆ థాట్తో మనం యాక్చువల్లీ చేసామే తప్ప. అండ్ ఇట్స్ ఫర్ క్వాలిటీ ఎడ్యుకేషన్. సో దెర్ ఈజ్ నో డిస్క్రిమినేషన్ అమాంగ్ ద హ్యూమనిటేరియన్. ఇప్పుడు వీఆర్ నాట్ లిమిటెడ్. ఇప్పుడు ఆఫ్ కోర్స్ ఓట్ బ్యాంక్ వచ్చిందంటే ఫ్యామిలీ మెంబరే మీకు ఫస్ట్ ఎంకరేజ్ చేయాలి, ఫ్యామిలీ మెంబరే మిమ్మల్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి అండ్ సపోర్ట్ చేయాలి. సో అలాగే ఒక కమ్యూనిటీ, ఫ్యామిలీ అంటే నాకు కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీ యాక్చువల్ మెంబర్స్ యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళు సపోర్ట్గా ఉంటారు. అలా అని మన అజెండాలో మన విజన్స్లో ఒక కమ్యూనిటీగా లిమిటేషన్ కాకుండా కంప్లీట్ ఒక ఈ కాన్స్టిట్యున్సీలో ఏముంటారో ఇట్స్ ఆల్ ఫర్ ద హ్యూమన్స్, ఇట్ ఈస్ నాట్ ఫర్ ద యాక్చువల్లీ కమ్యూనిటీ. సో మన విజన్ మన అజెండా వచ్చేసి ఆల్ ఫర్ ద హ్యూమన్స్, ఆల్ ద సిటిజన్స్ అండ్ ఆల్ యాక్చువల్లీ ద పీపుల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ. అలా ఉంటుంది. ఇది మొత్తానికి ఏదైతే ఇప్పటి వరకు కూడా పోటీ చేసినటువంటి రాజకీయ పార్టీలు కూడా సామాన్యులకు కావచ్చు, బడుగు బలహీన వర్గాలకైతే ఎటువంటి మేలు చేయలేదు. అటువంటి బడుగు బలహీన వర్గాలను పెంపొందించడానికి, అదేవిధంగా బలపరచడానికి నేను ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తాను. అదేవిధంగా ఏదైతే రాజకీయ పార్టీలకు సంబంధించినట్టు కావచ్చు, ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన ఎవరు కూడా నా వెనుకల అవసరం లేదు, స్వతంత్రంగానే నేను పోటీ చేస్తున్నా. ఏది ఏమైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కుమార్తో చందు, 4 Sides TV, మహబూబ్ నగర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.